ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి ఉన్న కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు తిరిగి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ కేంద్రం నుండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, పార్టీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి ఉన్న కారణంగా వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు. రేపు తిరిగి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ కేంద్రం నుండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, పార్టీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇటు ఎన్నిక కోసం కౌన్సిలర్లు భేటీ కావటం, అక్కడ కూడా లోపల సమావేశం లోపల కూడా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక పక్క ఎక్స్ అఫీషియోగా వచ్చిన ఎంపీ ఓటుపై ఇటు టిఆర్ఎస్ కౌన్సిలర్లు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడం, బీఆర్ఎస్ తరఫున ఉన్న కౌన్సిలర్స్ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అభ్యంతరాలు చెప్పడం, మొత్తం కూడా గందరగోళ పరిస్థితులలో అక్కడ ఎన్నిక నిర్వహించే వాతావరణం లేని కారణంగా ఎన్నికను వాయిదా వేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. తిరిగి ఎన్నిక రేపు నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. ఒక పక్క ఇటు అనేక లీకులు వచ్చి మొత్తం లోపల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక కౌన్సిలర్ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చదువు కైవసం చేసుకుందని ఫస్ట్ బయటికి సమాచారం వచ్చింది. అదంతా కూడా రకరకాల సమాచారాలు వచ్చిన నేపథ్యంలో చిట్టకెళ్లకు ఇటు లోపల ఉన్న ఎన్నికల నిర్వహణ గందరగోళ పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఎన్నిక సజావుగా నిర్వహించలేని కారణంగానే ఎన్నికలు తిరిగి రేపటికి వాయిదా వేశామని అధికారులు చెప్పారు. వెంటనే ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు, అలాగే ఇటు ఎంపీ కడియం కావ్య, ఇటు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కూడా తిరిగి వెళ్లిపోవడం జరిగింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.